హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. రసవత్ర పోరు జరగనుంది. నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కేవలం బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు, పలువురు ఇండిపెండెంట్లు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంఐఎంకు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తుండగా బీఆర్ఎస్ ఎటువైపు మొగ్గు చూపుతుంది, ఎవరి బరిలో నిలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్లో మజ్లిస్ అత్యధిక ఓట్లు కలిగి ఉంది. ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలుపుకొని ఎంఐఎంకు 49 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీకి 25, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్కు 14 మంది ఓటర్లు ఉన్నారు. ఇక కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల బలం కలిపితే 63గా ఉంటుంది. దీంతో ఎన్నికల్లో విజయం సునాయాసం అవుతుంది. నిన్నటి వరకు ఈ ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతుందని అందరూ భావించారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, ఎంఐఎం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హాసన్ ఎఫ్ఎండి జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంత్కి నామపత్రాలు సమర్పించారు. ఇటీవల నామినేషన్లు దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థులు సాయన, చంద్రశేఖర్లతో కలిపితే మొత్తం 4 నామినేషన్లు దాఖలైనట్లుగా అధికారులు తెలిపారు. ఈ నెల 7న నామినేషన్ల పరిశీలన, 9న ఉపసంహరణ, 23న ఎన్నిక జరగనుంది. ఇక బీజేపీ నిర్ణయం బీఆర్ఎస్ను ఇరుకున పడేసేలా మారింది. మజ్లిస్ అభ్యర్థికి మద్దతు ఇస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. కావాలని రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయంటూ స్వరం పెంచే ఛాన్స్ ఉంది. ఒకవేళ బీజేపీకి మద్దతు ప్రకటిస్తే ఆ పార్టీ అభ్యర్థి గట్టెక్కకపోగా కాంగ్రెస్ నుంచి విమర్శల దాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 84 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో ఎర్రగడ్డ, మెహదీపట్నం కార్పొరేటర్లు మరణించారు. దీంతో పాటు నాంపల్లి కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 3 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు ఖాళీగా ఉండడంతో 81 మందికి పరిమితమయ్యారు. ముప్పై మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు, బీజేపీ నుంచి 6 ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు. వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లోక్సభ సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజసింగ, హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, కేఆర్ సురేష్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశం, మాగంటి గోపినాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకరరావు, సురభి వాణిదేవి ఉన్నారు. ఇక మజ్లిస్ పార్టీ నుంచి 9 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యుల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహనుద్దీన్, జాఫర్ హుస్సేన్, మోబిన్ బలాలా, ఎమ్మెల్సీ మిర్జా బేగ్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 5 ఎక్స్ అఫీషియల్ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, నర్సింగ్రావు, కోదండరాం, అమీర్ అలీఖాన్ ఉన్నారు.
ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని తాము మొదటి నుంచి చెబుతున్నామని కాంగ్రెస్ స్వరం పెంచే అవకాశం ఉంది. ఓటు వేయకుండా ఊరుకుంటే రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్పై దాడి చేసే అవకాశం లేకపోలేదు. మజ్లిస్ను గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ దూరంగా ఉందంటూ బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా పోటీ చేసే దమ్ములేక దూరంగా ఉందంటూ ఎదురుదాడికి దిగే ఛాన్స్ ఉంది. ఏదేమైనా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి పరీక్షగా మారాయి. రెటిక రేషన్ కార్డుల పంపిణీ సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అతి త్వరలో 30 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్లుగా మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. త్రివర్ణంలో బీపీఎల్ కార్డులు ఉండబోతున్నాయని అన్నారు. గ్రీన్ కలర్లో ఏపీఎల్ కార్డులు ఉంటాయని చెప్పారు. వీటి ద్వారా రాష్ట్రంలోని 1,10,00,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుంది అన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులంతా స్థానిక రేషన్ షాపులను తనిఖీ చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేయాలని సూచించారు. శ్రీరామనవమి పండుగ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటిస్తారని, అదే రోజు సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారని చెప్పారు. రేషన్ దుకాణాలకు సన్నబియ్యం రవాణా పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన ఆహార భద్రత రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సన్నాహక సమావేశం జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27న సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్లపై నేతలకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు గులాబీ బాస్. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు నేటితో ముగినున్నట్టుగా సమాచారం. కేసీఆర్ వరుస సమావేశాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సన్నాహక సమావేశం జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27న సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్లపై నేతలకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు గులాబీ బాస్. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు నేటితో ముగినున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రలపాడు మండలం ముప్పాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఉదయం 11:45 ప్రజావేదికలో సీఎం పాల్గొనున్నారు. ఈ సందర్భంగా P4 విధానాన్ని గ్రామస్తులకు వివరించనున్నారు చంద్రబాబు. అలాగే విద్యార్థులకు సీఎం చంద్రబాబు ల్యాప్టాప్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం ఉండవల్లికి వెళ్లనున్నారు చంద్రబాబు.
ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రలపాడు మండలం ముప్పాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఉదయం 11:45 ప్రజావేదికలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా P4 విధానాన్ని గ్రామస్తులకు వివరిస్తారు చంద్రబాబు. అలాగే విద్యార్థులకు సీఎం చంద్రబాబు ల్యాప్టాప్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం ఉండవెల్లికి వెళ్లనున్నారు సీఎం. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఎన్ఆర్ఐ దంపతులు సుద్నగుంట కళ్యాణి ప్రసాద్ 10 కోట్ల విరాళాన్ని అందించారు. హాస్పిటల్ స్థాపన వెనుక ఉన్న ఆశయాలను, దాని ప్రస్తుత విజయాలను బాలకృష్ణ వివరించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి అత్యుత్తమ చికిత్సను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది అన్నారు. కొత్త ఏడాదిలో కొత్త రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసి క్యాన్సర్ పరిశోధనలను మరింత అభివృద్ధి చేయడం ఒక శుభారంభమని బాలకృష్ణ తెలిపారు. దేశంలో క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. Last time they this is the daughter has designed all the lab specific hospital envisioned by my father. Over the years, Basavatarakam Indo American Cancer Hospital has become a beacon of hope for countless families, providing cutting-edge treatments and compassionate care. The inauguration of this research and development center represents our next big step and initiative that embodies our mission to innovate, advance. Research is a key to winning the battle against cancer. Through this center, we aim to explore new frontiers, develop cost-effective treatments, and make groundbreaking discoveries that will save lives and bring hope to millions. Research serves as the cornerstone for improving health care equally. Investing in research empowers us to develop solutions tailored to the unique needs of our population, reduce dependency on imported treatments, and address regional disparities in care. వెల్కమ్ బ్యాక్. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకు చేదు అనుభవం ఎదురైంది. తమను మోసం చేసిన వ్యక్తిని జైలు నుంచి విడిపించుకెళ్లి మాకెందుకు న్యాయం చేయరంటూ బాషాను నిలదీశారు కొంతమంది మహిళలు. బుడ్డాయిపల్లికి చెందిన కొందరు వ్యక్తుల దగ్గర అంజద్ బాషా ప్రధాన అనుచరుడు ఇబ్రాహిం మియా అప్పులు చేశాడు. దాదాపు 50 లక్షల రూపాయలు కొంతమంది దగ్గర అప్పుగా తీసుకుని తిరిగి ఇమ్మని అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో అప్పులు ఇచ్చిన వారి ఇళ్లలోని మహిళలు ఇబ్రాహిం మియాపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మియాను పోలీస్ స్టేషన్కు పిలిపించిన విషయం తెలుసుకున్న అంజద్ బాషా అక్కడికి వచ్చి తన అనుచరుని విడిపించుకుని ప్రయత్నం చేశారు. దీంతో మహిళలు అంజద్ బాషాపై తిరగబడ్డారు. తమకు అన్యాయం చేసిన వారిని ఏ విధంగా తీసుకెళ్తారో అంటూ బాషాను నిలదీశారు. ఎవరైనా స్టేషన్ లో ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఆపదలో ఉన్నానంటే ఖచ్చితంగా అంజద్ బాషా వస్తాడు. ఇది కాదు పద్ధతి, ఇది కాదు పద్ధతి కాదు, ఇది కాదు మా పద్ధతి. ఎవరికైనా కాదు నువ్వు స్టేషన్ లో పోతే నువ్వు ఫోన్ చేస్తే నీకు ఇప్పుడు వస్తా. ఎవరైనా స్టేషన్ లో ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఆపదలో ఉన్నానంటే ఖచ్చితంగా అంజద్ బాషా వస్తాడు. ఇది కాదు పద్ధతి, ఇది కాదు పద్ధతి కాదు, ఇది కాదు మా పద్ధతి. ఎవరికైనా ఇంతవరకు ఏ రోజు రాలేదు. మేము న్యాయం కోరలేదు. మాకు ఎవరు ఏమీ ఇవ్వనవసరం లేదు. మాకు న్యాయం చేయాలని అడిగినానికి వచ్చినప్పుడు మీరు ఎవరు రాలేదంటున్నారు కదా. మాకు మీరు డబ్బులు ఇవ్వకండి. మా నాన్నకి ఇచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారు మేము ఏ విధంగా ఇవ్వాలి.
మాకు చావే శరణం. మాకైతే ఇంకే బాధ్యత లేదు, ఎవరు వచ్చినా లేరు. మేము ఆడవాళ్ళం, మేము ఏ రోజు బయటికి వచ్చిన వాళ్ళం కాదు. ఇప్పుడు మా నాన్నకి కేలం బాగాలేదు, కాలుకి నరం తీసేయాలంటున్నారు కాబట్టి మేమేం చేయలేము. అందుకే మాకు ఇప్పుడు తెలిసే మేము వచ్చినాము. మాకు చావే శరణం సార్, మాకేం లేదు. మీరు ఏమైనా చేయండి, మాకు న్యాయం చేయండి. మా నాన్నకి 50 లక్షలు ఇవ్వాలి సార్. 50 లక్షలు బాగుంటే అంతా ఇంత చేతి వరుస కాయపకు తక్కువ వచ్చి కనీసం బిడ్డ మీద పడుకుంటే మా నాన్ననే లక్షలన్న పెట్టి చేపించినాడు, చూపించినాడు. కానీ ఇప్పుడు మేము ఆ మాట అడుగుతే అయిపోయామంటున్నాడంటే మీరు లెక్క కోసం వ్యాపారం కోసం వచ్చినారు, కానీ నీ కోసం ఎవరన్నా బాగాలేకుంటే బిడ్డ మీద పడుకుంటే వ్యాపారం కోసం బాగు చేయిస్తారా అదన్నా న్యాయం చేయండి. ఇంకోటి ఏంది, డబ్బులు ఇచ్చినాను నేను, డబ్బులు ఇచ్చే మా కాడ బాల్ నెట్ వస్తాయి. మేము ఎందుకు వస్తాం బయటికి? ఎందుకు అడగడానికి వస్తాము? ఎవరి పైన ఎందుకు వస్తాము? ఏమీ అవసరం లేదు, మాకు న్యాయం జరపండి. మేము ఇవ్వాల్సిన వాళ్ళకు మా డబ్బులు మేము ఇప్పించేటట్టు చేయండి సారు. మీరు మాకు వచ్చి మీరు ఫోన్ చేసినారమ్మా, మీరు ఎవరు వచ్చినా కానీ మేము ఎవరి దగ్గరకైనా వచ్చి స్టేషన్కి వచ్చి మాట్లాడతామన్నాను సార్. ఆ సార్ నెంబర్లు తెలుసా? మాకు ఎవరు తెలుసు సార్? మేము వచ్చి ఏదో కంప్లైంట్ పెట్టుకుంటే ఆయన వచ్చి వాళ్ళని ఇడిపించుకొని పోతే మేము ఏం చేయాలి సార్? మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడండి అంటే మాకేం తెలుస్తారు సార్? పోలీస్ స్టేషన్లో మేము న్యాయం కావాలని వచ్చినాం సార్. అక్కడ మీరు ఆయన ఇడిపించుకొని మీరు వచ్చి మాకు ఫోన్ చేస్తే మేము కూడా వచ్చేవాళ్ళము. ఎవరు ఫోన్ చేసినా నేను వస్తా అని చెప్తున్నాడు సార్. సారు ఆ సార్ నెంబర్లు తెలుసా? మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మేము చేసుకుంటే ఆ సార్ వచ్చి చేయడం ఏంది సార్? మేము స్టేషన్ దగ్గర తిరగలే, ఎక్కడ తిరగలే, ఏమి చేయలేదు సార్. మాకు ఇబ్బంది పడకుండా ఏం చేయకుండా మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. మేము ఆడపిల్లలేం సార్, మా నాన్నకి ఎవ్వరు లేరు, మా నాన్న పానం బాగాలేదు. ఇన్ని రోజులు మేము బయటికి రాలే, ఇంకెక్కడికి న్యాయం జరగక ఇప్పుడు బయటకు వచ్చి మా బాధలు చెప్పుకుంటున్నాం. మాకు న్యాయం చేయండి సార్ అందరూ కలిసి.